ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మహాశివరాత్రి, మాస శివరాత్రి మధ్య ఉన్న తేడాలేంటి? శివరాత్రులు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా మీకు? తెలిసినట్లయితే కమెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఈ వీడియో పూర్తి చూసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మాస శివరాత్రి, మహాశివరాత్రి మధ్య ఉన్న తేడాలేంటి? మహాశివరాత్రి విశిష్టతలేంటి అనేది చూద్దాం ఇప్పుడు. మహాశివరాత్రి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది. అయితే మహాశివరాత్రి మాత్రం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నాము. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి నెలలో అమావాస్య తిథికి ముందు వచ్చే చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు శివయ్యకు అంకితం ఇవ్వబడింది. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించి దేవుడిని స్మరించుకుంటూ ప్రదోష వ్రతం వేళ శివయ్యకు జలాభిషేకం, బిల్వదళాలలో ప్రత్యేక పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా శివరాత్రులు ఎన్ని రకాలు, వాటి విశిష్టతలేంటి, వీటిలో మహాశివరాత్రికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి, మహాశివరాత్రి మధ్య తేడా. హిందూ మత గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి పండుగను ఏడాదిలో ఒకసారి మాత్రమే జరుపుకుంటాము. అది కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు జరుపుకుంటాము. ఈ పర్వదినాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని చాలామంది నమ్ముతారు. అదేవిధంగా ప్రతి నెలలో కూడా కృష్ణపక్షంలో చతుర్దశి తిథి రోజున మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈ సమయంలో శివయ్యను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. శివరాత్రులు ఎన్ని రకాలు అంటే, తెలుగు పంచాంగం ప్రకారం శివరాత్రులు మొత్తం 5 రకాలుగా నిర్ణయించారు. మొదటిది నిత్య శివరాత్రి, అంటే ప్రతిరోజు శివయ్యను స్మరించుకుంటారు. రెండవది పక్ష శివరాత్రి, అంటే ప్రతి నెలలో శుక్ల, బహుళ పక్షాల వేళ చతుర్దశి తిథి వేళ శివుని ఆరాధన అని అర్థం. మూడోది మాస శివరాత్రి, అంటే ప్రతి నెలలో బహుళ చతుర్దశి రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు. నాలుగవది మహాశివరాత్రి, మాఘమాసంలో మాత్రమే జరుపుకుంటారు. బహుళ చతుర్దశి వేళ మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఐదవది యోగ శివరాత్రి, అంటే యోగులు యోగ సమాధిలో ఉండి శివుని ఆరాధన చేస్తారు. ఈ సమయంలో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇంకా శుభ సమయం, బ్రహ్మ ముహూర్తం ఎప్పుడంటే ఫిబ్రవరి 26న ఉదయం 5:17 నుంచి ఉదయం 6:05 వరకు మొదటి ప్రహార్ పూజ. సాయంత్రం 6:20 నుంచి రాత్రి 9:30 వరకు రెండో ప్రహార్ పూజ. ఫిబ్రవరి 26 9:34 నుండి 12:39 వరకు మూడో ప్రహార్ పూజ. ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 3:45 వరకు నాలుగో ప్రహార్ పూజా సమయం. ఫిబ్రవరి 27న 3:45 నుంచి ఉదయం 6:50 వరకు మాఘమాస మహాశివరాత్రి మనకి పూజలు జరుపుకుంటూ ఉంటాం. ఇంకా ఆ రోజు గ్రహదోష నివారణ ఏమి అంటే, శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి అందుకే మాస శివరాత్రి, మహాశివరాత్రి వేళ రుద్రాభిషేకం, శివారాధన, బిల్వపత్రాలతో శివయ్యకు ప్రత్యేక పూజలు చేయడం ఆయురారోగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతారు. ఈ పర్వదినాన ఉపవాస దీక్ష ఆచరించే వారికి విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అంతేకాదు,
16 సోమవారాలు వరుసగా అన్ని నియమాలు పాటించి శివయ్యకు పూజలు చేస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి వీడియో. మహాశివరాత్రి అంటే ఏమిటి, మాస శివరాత్రి రెండింటికి ఉన్న తేడా, అలాగే ఎన్ని శివరాత్రులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క అంశము మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.